నేనిప్పుడు కూర్చున్న ఈ చోటు ఇన్నాళ్ళు నేను కన్న కలలకు నిజం, ఇకపై కనబోయే కలలకు బీజం. అయ్ బాబోయ్, ఈ టైంలో ఇలాంటి థాట్స్ వస్తున్నాయేంటి? కూల్ రా, కూల్. కళ్ళు మూసుకొని హాయిగా దేవుని తలుచుకో. సాయి సాయి సాయి. ప్రయత్నం విఫలమైందంటే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం కాదు, ఇంకా గట్టిగా ప్రయత్నించాలని చదివాను. అలాగే ప్రయత్నించాను. కానీ ఈరోజు విఫలమైందంటే ఇంకా ప్రయత్నించే అవకాశం లేనట్టే. బాబోయ్, నెగిటివ్ థాట్స్ ఇలా వస్తున్నాయేంటి? పాజిటివ్గా ఉంటారా. దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ డే ఇన్ యువర్ లైఫ్. ఏమీ ఆలోచించుకో, జస్ట్ రిలాక్స్. ఇంకా మా అన్నయ్యతో పాటు నేను కూడా వ్యవసాయం చేస్తూ బతకాల్సిందే. కళ్ళు మూసుకోకరోయ్. ఇది నా సిచ్యువేషన్. సివిల్స్ లాస్ట్ అటెంప్ట్. ఇంటర్వ్యూ స్టేజ్లో ఇంటర్వ్యూ రూమ్ బయట వెయిట్ చేస్తున్న నా సిచ్యువేషన్. ఎన్నో పుస్తకాలు చదివాను. పాజిటివ్ యాటిట్యూడ్, వరల్డ్ ఫ్యాక్ట్స్, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, పొలిటికల్ అండ్ కరెంట్ అఫైర్స్, మన కాన్స్టిట్యూషన్, జాగ్రఫీ, ఎందరో జీవిత చరిత్రలు అన్నీ తెలుసు అనుకున్న నాకు సమయానికి నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం తెలియట్లేదు. ఏదైతే అదేంటి, కాన్ఫిడెంట్గా ఫేస్ చేయి. చాలా రోజులైంది ఊరిని చూసి. మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ వరకు అక్కడే ఉండిపోయాను. ఎందుకో ఇంక ఈ ఊర్లోనే శాశ్వతంగా ఉండిపోతానేమో అనిపిస్తుంది. నో నెగిటివ్ ఫీలింగ్స్, బీ కంప్లీట్లీ పాజిటివ్. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. పాజిటివ్గా ఆలోచించరా. నాకు రిజల్ట్స్ వచ్చి నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోయి అంతా సంబరాల్లో ఉండి అది చూసి మా అన్నయ్య ఆనంద బాష్పాలు కారుస్తుంటే ఇది చాలా ఓవర్గా అనిపించట్లేదు? ఆపే, అక్కడితో ఆపే. నాకు తెలియకుండానే నెగిటివ్ థాట్స్ రావడం, వాటిని అధిగమించడానికి నేను పాజిటివ్గా థింక్ చేసి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకోవడం, ఆ ఎక్స్పెక్టేషన్స్ నాకే చాలా ఓవర్గా అనిపించడం, నన్ను నేను తిట్టుకోవడం, దేవుడిని తలుచుకోవడం. ఇది నా వరుస. ఎక్కడున్నా ఏం చేస్తున్నా మైండ్ పనిమటికి ఇదే. బహుశా రిజల్ట్స్ వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదేమో. ఎరా, ప్రయాణం బాగా జరిగిందా? అంతా బాగానే జరిగింది అన్నయ్య. సరే, స్నానం చేసి రారా, ఫోన్ చేద్దాం. సరే అన్నయ్య. మీకు ఇష్టమని ఇవన్నీ చేయించారండి అన్నయ్య గారు. బాగా తినాలి మరి. సిటీ తిండికి బాగా అలవాటు పడి ఉంటాం. ఇంకా ఈ ఊరు రుచులు పెద్దగా నచ్చవలేదు. సిటీ రుచులు దేవుందన్నయ్య, హాస్టల్ ఫుడ్డేగా. అయినా ఇంటి రుచులు ఇంటి రుచులే. ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతావు కదా అని అడుగుతాడేమో అన్నయ్య అని బాగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా ఒక్కడి కలే కాదు, అన్నయ్యది కూడా. ఏంట్రా? ఎలా ఉందన్నయ్య అంతా ఇక్కడ? అంతా బాగానే ఉందిరా. వ్యవసాయం గురించి ఎప్పుడు చదివినా, న్యూస్లో రైతుల కష్టాల గురించి ఎప్పుడు విన్నా, అన్నయ్య ఎలా ఉన్నాడా అనుకునేవాడిని. నీకేమీ హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉండేవాడిని కదా, అందుకే కామ్గా ఉండిపోయేవాడిని. నాకేం జరుగుద్దురా, కష్టాన్ని నమ్ముకునేవాడిని. మంచే జరుగుద్దన్న ఆశతో బతుకుతున్నవాడిని. ఏదో ఒకసారి కష్టాలు నష్టాలు వచ్చాయని చెప్పి వెనకడుగు వేయలేం కదరా. పోయినేడాది వరదల వల్ల నష్టం వచ్చింది నిజమే, కానీ ఈసారి ఖచ్చితంగా లాభాలు వస్తాయన్న నమ్మకంతో ఉన్నా. నువ్వు నవ్వనంటే నీకు ఇంగ్లీష్ మాట చెప్పమంటావా? ఇంగ్లీష్ మాట ఏంటన్నయ్య అది? చిన్నప్పుడు 10th క్లాస్లో ఇంగ్లీష్ మాస్టర్ ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, హోప్ షుడ్ నెవర్ డై అని. దాన్ని నేను గట్టిగా నమ్మాను రా. మంచి జరుగుద్దన్న నమ్మకాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదురా.
ఎన్నో చదివిన నాకు జీవితాన్ని చదివిన అన్నయ్య చెబుతున్న మాటలు హోప్ షుడ్ నెవర్ డై. కానీ నేను ఇప్పుడు ఫెయిల్ అయితే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ కూడా లేదు. హోప్ అనే పదాన్ని హత్య చేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది నా గురించి పడే టెన్షన్లా లేదే, నీ రిజల్ట్స్ గురించి పడే టెన్షన్లా ఉంది. అదేం లేదన్నయ్య. ఏ పరిస్థితుల్లో అయినా నమ్మకాన్ని కోల్పోకూడదు. అంతా మంచి జరుగుతుంది. హోప్తో ఉండరా. హోప్ ఈ పదం నాలో చాలా గట్టిగా పాతుకుపోయింది. చిన్నప్పటి నుంచి అన్నయ్య చెప్పిందే నమ్మాను. ఇప్పుడు దాన్నే నమ్ముతున్నాను. మనం నమ్మింది నిజం కాకుండా ఎక్కడికి పోతుంది? పాస్ అవుతాననే నమ్మకం నాకుంది. కాబట్టి ఈసారి నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. చాలా పాజిటివ్ ఎనర్జీ నాలో ఫ్లో అవుతుంది. రోజు రోజుకి పాస్ అవుతానన్న నమ్మకం బలపడుతుంది. బలపడడం ఏంటి? నేను ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను. ఈరోజు నీకు ఖచ్చితంగా మంచి జరుగుతున్న నమ్మకం నాకుందిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. కాసేపు అలా బయటికి వెళ్ళేసి వస్తా. సరేరా. రిజల్ట్స్ వచ్చే రోజు నాకు ఇష్టమైన చోట ఒక చిన్న మొక్క నాటుతునే సమయంలో బాబు గారు, బాబు గారు, ఫలితాలు వచ్చాయేంటండి? బాబు గారు, ఏరా పాస్ అయిపోయినా? ఫలితాలు వచ్చేసాయేంటండి? అబ్బా, ఆ విషయం నాకు తెలుసులేరా. ఆ రోజు నేను ఫెయిల్ అయినా నేను పెంచుకున్న హోప్ని చంపబుద్ధి కాలేదు. నేనైతే సాధించలేకపోయాను, కానీ సాధించాలనుకున్న వారికి ఉపయోగపడాలని డిసైడ్ అయ్యాను. ఐఏఎస్ స్టడీ సర్కిల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ బ్యాచ్లోనే 2 ఐఏఎస్లు సాధించారు. ఆనందం తట్టుకోలేకపోయాను. నెక్స్ట్ బ్యాచ్ నుంచి పాస్ అయ్యే సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా నేను సివిల్స్ ఫెయిల్ అయినానంటే అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ప్రతి సంవత్సరం సివిల్స్ పాస్ అవుతూ వస్తున్నాను. మనం సాధించాలనుకున్నది సాధించడానికి ఏదో ఒక మార్గం మిగిలే ఉంటుంది. అందుకే నా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్కి నేను చెప్పే మొదటి మాట, హోప్ షుడ్ నెవర్ డై.